గం గణపతే నమః. శ్రీ గురుభ్యో నమః. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఈ కాలంలో మనమందరము కూడా ఆచరించవలసిన శ్రీరామ మార్గం, రామాయణ అంతర్గత శ్రీరామ మార్గం. శ్రీ గురుభ్యో నమః. ఎప్పుడో త్రేతాయుగంలో శ్రీరాముల వారు ధర్మాన్ని చెప్పి ఆచరించిన పురుషోత్తముడి మార్గం ఇది, రామ మార్గం ఇది. ఇప్పుడు కూడా మనకు తెలియకుండా శ్రీరామ మార్గమే ఈ ప్రపంచమంతా అనుసరిస్తున్నారు. ఎలా అంటే, ఒకటి రామధర్మ మార్గము, రామో విగ్రహవాన్ ధర్మ అని మారీచుడు రావణుడితో చెప్తాడు. ఓ మారీచ రాక్షసుడు, శ్రీరాముల వారి రూపమే ధర్మస్వరూపం అని తెలియజేస్తాడు. ధర్మంగా నడు అనగా ధర్మం చర అనగా ధర్మంగా నడు అని అందరూ అంటారు. వేద శబ్ద రూపమై ఉన్న ధర్మం చర అనే వాక్యం శ్రీరాములు వారిగా ఈ భూమికి అవతరించింది. ధర్మాన్ని ఎలా ఆచరించాలి అని మన వేదం మొట్టమొదట తెలియచేసింది. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని మొదలు పెట్టింది. మొదలు మాతృదేవోభవ. శ్రీరాముల వారు తల్లి అయిన కౌసల్యకు ఎప్పుడు వందనం ఆచరిస్తారు. అందువలనే విశ్వామిత్రుల వారు కౌసల్య సుప్రజా రామ అని శ్లోకంతో శ్రీరాముల వారిని మేలు కొలుపుతూ తెలియజేస్తారు. సుప్రభాతంలో ఏ దేవునికైనా ఉదయపు సుప్రభాతం చెప్పాలంటే కౌసల్య సుప్రజా రామ అనే మొదలుపెట్టి తర్వాత శ్లోకాలు ఆయా దేవుల గురించి స్తుతి చేయాలి. ఇక రెండవదైన పితృదేవోభవ. చాలా చిన్నతనంలో ఎటువంటి అస్త్రాలు తెలియని వయస్సులో విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళు, విశ్వామిత్రుల వారు ఏది చెబితే అది చెయ్యి అని తండ్రి అయిన దశరథ మహారాజు అనగానే తన తండ్రి మాట శిరసా విహించి విశ్వామిత్రుల వారి వెంట వెళ్ళి విశ్వామిత్రుల వారు తాటకిని వధించమంటే వధించి, సుబాహుని వధించి మారీచుని పారద్రోలినారు రాముల వారు. శివధనుస్సును విశ్వామిత్రుల వారు వత్సరామధను పశ్చ ఇది రాఘవమబ్రవీత్ అని చెబితే నిర్భయంగా శివధనుస్సును ఎక్కుపెట్టిన శిష్యరాముల వారైనారు. ఇంకొక గంటలో అభిషేకం మొదలు పెడుతుండగా దశరథ మహారాజుల వారు రాముల వారితో నీవు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయవలను అని కైకేయి వరంను మౌనాంగీకారముగా చెప్పగా వదనంలో ఏ బాధ అసహనం వ్యక్తం చేయకుండా సీతాలక్ష్మణ సమేతుడై అడవులకు వెళ్ళినారు. రామాయణంలో ఎక్కడ వారు తన గుర్తింపు చెప్పినా రామం దశరథాత్మజం అనేవారు. రాముల వారు రామాయణంలో ఎక్కడ తన గుర్తింపుగా చెప్పవలసి వచ్చినా రామం దశరథాత్మజం అనేవారు. తల్లి అయిన కౌసల్య శ్రీరాముల వారితో నేను నీతో వస్తాను అడవులకి అని చెప్పగానే వృద్ధుడైన భర్తను వదిలి నాతో వనాలకు రావటం తప్పు అని కౌసల్య మాతకు హితబోధ చేస్తారు రాముల వారు. శ్రీరాముల వారితో కౌసల్య ఇలా అంటుంది, కైకేయి కుమారుడు భరతుడు నన్ను దాసీదానిగా చూస్తారు అని చెప్పినా శ్రీరాముల వారు భర్త అయిన దశరథ మహారాజును వదలరాదు అని గట్టిగా ధర్మం బోధిస్తారు. పితుర్హి వచనం కుర్యాత్
నకచ్చిన్నా మహీయతే అనగా తండ్రి మాట శిరసావించిన వాడెవడు ధర్మము నుండి పతనము కాడు. పితుర్నియోగే స్థాతవ్యం ఏష ధర్మ సనాతనం. తండ్రి గారి ఆజ్ఞ తలదాల్చడమే సనాతన ధర్మం అని అంటారు. ఇక రామో విర్నాభిభాషతే. రాముల వారు రెండు మాటలు మాట్లాడరు. అనగా రాముల వారు మాట ఇస్తే అది సత్యం చేసి చూపెడతారు, మరొక మాట ఉండదు. ప్రస్తుత కాలంలో మాటలు మారిపోతూ ఉంటున్నాయి. ఏకపత్ని వ్రతం. ఇక ఏకపత్ని వ్రతం, రాముల వారికి ఒక్కరే భార్య, రెండో పత్ని ఉండదు అని సీతాదేవియే తన ధర్మపత్నిగా ప్రకటించారు. శూర్పణఖ వచ్చినప్పుడు తన ఏకపత్ని వ్రతం తెలియజేస్తారు. గర్భిణీగా ఉన్న సీతాదేవిని వనవాసములకు పంపినప్పుడు రాముల వారికి సీతాదేవి అవతార సమాప్తి ఒప్పందం జరిగింది. రాముల వారికి సీతాదేవికి అవతార సమాప్తి ఒప్పందం జరిగింది. ఎలా అంటే రాముల వారితోని సీతాదేవి ఉంటే అవతార సమాప్తి జరగదు. సీతాదేవి భూమి నుండి ఉద్భవించి అవతారం దాల్చింది. మళ్ళీ అదే భూమిలోకి అవతార సమాప్తి చేయాలి జగన్మాత. ఇలా అవతార సమాప్తి చేయాలంటే రాముల వారి వద్ద ఉంటే కుదరదు. అందువలన ఎవరో అన్నారని ఓ వంక చూపించి రాముల వారి నుండి వనములకు వెళ్ళి అవతార సమాప్తి చేసుకుంటుంది జగన్మాత. తర్వాత రాముల వారు సరయూ నదిలో అవతార సమాప్తి చేస్తారు. సీతాదేవి భూమి నుండి ఒకసారి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్గా అవతారం దాల్చింది. ఇక తర్వాత ఒకే బాణం. శ్రీరాముల వారు అధర్మ సంహారం చేయనప్పుడు ఒకే బాణంతో నిర్మూలించారు. రాముల వారిని యువరాజుగా పట్టాభిషేకం చేయుటకు దశరథ మహారాజుల వారు సంకల్పించినప్పుడు అయోధ్య పౌరులను పిలిచి తన అభిప్రాయం చెప్పి పౌరుల అభిప్రాయం చెప్పమంటారు. అందుకు అయోధ్య పౌరులు శ్రీరాముల వారిని వెంటనే యువరాజు పట్టాభిషేకం చేయమని సుఖ సంతోషము ముఖాలతో తమ అభిప్రాయం తెలియజేస్తారు. అందుకు దశరథ మహారాజుల వారు కొంచెం చిన్నబుచ్చుకొని ఇలా అంటారు: నా పాలనలో మీరు సంతోషంగా లేరా? రాముల వారి పాలన సంతోషం ఎందుకు మీకు అని అడుగుతారు. అయోధ్య పౌరులు అందుకు శ్రీరాముల వారు మమ్మల్ని ప్రతిరోజు ప్రతి ఇంటికి వచ్చి మా కుశల ప్రశ్నలు వేస్తారు, మా యోగక్షేమాలు తెలుసుకుంటారు, ప్రతి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడతారు. ధనవంతులు ధనహీనులు లేకుండా అందరినీ, అన్ని వర్ణ ప్రజలను గౌరవిస్తారు. ఒక రాజులు ఎలా ఉండాలో అలా ఉంటారు అని చెప్పి వాళ్ళ అభిప్రాయం తెలియజేస్తారు. దీనికి హనుమంతుల వారి మాట: రక్షితా జీవలోకస్య ధర్మస్య చ పరంతపః సత్యవాదీ మధురవాగ్దేవో వాచస్పతిర్యథా రామః కమలపత్రాక్షః సర్వసత్వమనోహరః రూపదాక్షిణ సంపన్నః ఋసూదో జనకాత్మజే తేసాదిత్య సంకాశः క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశసా వాసవో మపః రక్షితా జీవలోకస్య స్వజనస్యాభిరక్షితా రక్షితా స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షితా మర్యాదానాంచ లోకస్య కర్తాకారయితా చ సహ అని సీతాదేవితో చెప్తారు. హనుమంతుల వారు ఈ పైన ఉదాహరించిన శ్లోకాన్ని సీతాదేవితో చెప్తారు. మనమందరం శ్రీరామనామం చేస్తూ రామ మార్గంలో రామభక్తితో ఉంటున్నాము. కానీ రాముల వారి రాముల వారి మార్గమును మాత్రం ఆచరణలో ఉంచటం లేదు. ఎలాగంటే
పరిచారుల వద్ద, బంధువుల వద్ద కఠినంగా మాట్లాడతాము అవసరమైనప్పుడు మాత్రం. వృద్ధులైన తల్లిదండ్రుల వద్ద ఉండకుండా విదేశాలలో ఉండి వాళ్ళ పిల్లల భవిష్యత్తును మాత్రమే చూసుకుంటూ ఉంటుంటారు కొంతమంది. ఇక విదేశాల నుండి సొమ్ములు పంపితే వృద్ధ తల్లిదండ్రులకు సేవ చేసినట్లు అనుకుంటారు. కానీ అది కాదు. వృద్ధులైన తల్లిదండ్రులు తమ సంతానమును చూడాలని ఎంతో కోరికతో ఉంటారు. చివరి జీవితంలో, మరణ సమయంలో తమ సంతానం తమ వద్ద ఉండాలని కోరుకుంటారు. అది జరగకపోతే ఎంతో మనోవేదన పొందుతారు. విదేశాలలో ఉండే రామనామం, విదేశాల్లో ఉండి రామనామం, రామాయణ ప్రవచనాలు చేసిన రాములు వారు కరుణించరు. రాములు వారు తల్లిదండ్రులపై ఉంచిన భక్తి శ్రద్ధలు చూపితేనే రాములు వారు కరుణిస్తారు. ఏ ఉద్దేశంతో తల్లిదండ్రుల్ని వదిలి విదేశాల్లో నివసిస్తారో వాళ్లకు ధర్మం కరుణించదు, వాళ్ళ ఉద్దేశం నెరవేరదు. ఇది రామ మార్గం కనుక చివరకు బాధామయమైన ఫలితాలే పొందవలసి వస్తుంది. ఇక్కడ తల్లిదండ్రులు సరి అయిన వాళ్ళు కాకపోయినా సంతానం తమ ధర్మం వదలరాదు. అనగా దశరథ మహారాజు వారి జ్యేష్ఠ కుమారుడైన శ్రీరాముల వారిని అడవులకు పంపిన శ్రీరాముల వారు తన తండ్రిపై అత్యంత భక్తి శ్రద్ధలే చూపారు. దీనిని ధర్మో రక్షతి రక్షిత అంటారు. ఇక శ్రీరాముల వారు తనకు చాలా చిన్న ఉపకారం ఎవరు చేసినా వాళ్ళు కలిసినప్పుడల్లా వారితో మీరు ఎంతో పెద్ద ఉపకారం చేశారు అని మాటి మాటికి తలుచుకుని చెప్పేవారు. శ్రీరాముల వారు తన ప్రియ భార్య సుకుమాంగి అయిన సీతమ్మ వక్షస్థలం పైన ఓ కాకి పొడిచినప్పుడు అక్కడ నుండి రక్తం కారే తనకు నిద్రాభంగమైనప్పుడు ఆ కాకిపై ఓ దర్భం తీసుకుని దానిపై బ్రహ్మాస్త్ర మంత్ర ప్రయోగం చేశారు. బ్రహ్మాస్త్ర ప్రయోగంకు కొన్ని నియమాలు ఉంటాయి. శ్రీరాముల వారు అట్టి నియమాలు చూపకుండా బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశారు. అనగా శ్రీరాముల వారి మనసు ఎప్పుడు శుద్ధమై పవిత్రమై ఉంటుందని అర్థం. ఆ కాకి ముల్లోకాలు తిరిగి శ్రీరాముల వారి పాదపద్మములపై పడి శరణు అని వేడినప్పుడు తన వ్రత నియమ ప్రకారం అనగా సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి జయాచతే అభయం సర్వభూతేభ్యో దామేతత్ వ్రతం మమ అని నియమం ప్రకారం ఎంతో అపకారం చేసిన కాకికి శరణిస్తారు. సృష్టిలో ఎవ్వరూ చేయని అపకారం రావణుడు సృష్టిలో ఎవ్వరూ చేయని అపకారం రావణుడు శ్రీరాముల వారికి చేస్తాడు. పరుల భార్యను భర్త లేని సమయంలో దొంగిలించి తెచ్చుకున్నాడు. అటువంటి అపకారి అయిన రావణుడికి శ్రీరాముల వారు ఎన్నోసార్లు అవకాశం ఇచ్చారు. చివరకు యుద్ధం సమయంలో కూడా రావణుడితో అలసి ఉన్నావు, విశ్రాంతి తీసుకుని రేపు మరలా యుద్ధంకు రమ్ము అని చెప్పి ఉన్నారు. కఠినమైన మాటలు ఎవ్వరితోనూ అనలేదు. ఇంతటి మర్యాదా పురుషోత్తముడు శ్రీరాముల వారు. రామనామం కన్నా వారు చూపించి చేసిన తల్లిదండ్రులపై ఉంచిన భక్తి, విశ్వాసము, సేవలు మనందరము అలవరుచుకుంటే అదే రామ మార్గం అవుతుంది. రామాయణ అంతర్గతము ఇది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయ నమోసు రుద్ర ఇంద్ర యమ అనిలేభ్యో నమోసు చంద్రార్క మరుద్గణేభ్య. జై శ్రీరామ్. జై శ్రీరామ్.